ఆర్థిక వనరులను నమ్ముకోలేదు ఆయన. మాలాంటి లీడర్లను లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఆయన చేసే సేవల్ని గుర్తించే నేను గెలుస్తా, కానీ డబ్బు ఉంటేనే గెలుస్తా, డబ్బు నా దగ్గర అంత డబ్బు ఉంది అని చెప్పేసి ఎక్కడ ప్రచారం చేసుకోలేదు. డబ్బు అనేది సెకండరీ. ఫస్ట్ క్యాండిడేట్ చూస్తారు, సర్వీస్ చేయగలుగుతాడా, ప్రజలకు నమ్మకంగా సర్వీస్ చేయగలుగుతాడా. ఆయన యువకుడు, ఏడంటే ఆడ తిరగగలుగుతాడు. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఓపిక తక్కువ ఉంటుంది, తిరగలేరు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా మేము భువనగిరి పార్లమెంట్లో యువకుల కిందకి ఇవ్వాలని అంటున్నామంటే, ఎక్కడైనా సమస్య ఉందనంటే యువ నాయకుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ రాత్రి అయినా లేకపోతే ఎంత టైం వరకు అయినా జర్నీ చేయగలుగుతారు, వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగగలుగుతారు. తిరగగలిగితే ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోగలుగుతారు. అదే కొంచెం ఏజుడు ఎక్కువ ఉన్న వర్షం ఆరోగ్యం సహకరించదనే చెప్తున్నాం, కానీ తెలివితేట లేకను అది లేకను అంటలేము. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో ఆయన ఎప్పుడో వర్కౌట్ చేసి పెట్టుకున్నాడు. ఏ గ్రామాల్లో ప్రతి ఒక్క బ్లాక్ స్థాయిలో పోతే, బూత్ స్థాయి లెవెల్లో పోతే ఖచ్చితంగా ఆయన ఒక బూత్కు ఒక 2 చొప్పున ఒక సిస్టమేటిక్గా వర్క్ చేసుకొని పెట్టుకున్నాడు. ఆయనకు టికెట్ ఇస్తే మాత్రం 100కి 200% 3 నుండి 4 లక్షల మెజారిటీతో అద్భుతంగా గెలవగల వ్యక్తి. సరే, మీరు చెప్తున్నట్టు ఆయనకు టికెట్ ఇస్తే మంచిదే. ఒకవేళ రాకపోతే రాబోయే రోజుల పరిస్థితి ఏంటంటే, రాకపోతే మాత్రం కొంచెం భువనగిరి నియోజకవర్గం అనేది గెలవడానికి ఆస్కారం తక్కువ. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదంటే, ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు తెర వెనుక కుమ్మక్కై ఉన్నాయి. కాబట్టి కొంచెం గెలుపు గుర్రం వదిలేసి అనవసరంగా మనం గెలవని వ్యక్తిని, ఒక కొత్త తరం ఒక వ్యక్తిని, కొత్త ముఖాన్ని తీసుకొచ్చి ఆడ పరిచయం చేయడం వల్ల ఏంటంటే గ్రామాలలో ఉన్న క్యాడర్ లెవెల్ వరకు ఈ మనిషి పోలేరు. ఎవరైతే కొత్తగా పరిచయం లేని వ్యక్తిని అక్కడ పెడితే ఏమవుతుందంటే గ్రామ స్థాయి లెవెల్లో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఓటర్స్ అంతా చైతన్యవంతులు. ఎందుకంటే సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇట్లా చూడడం వల్ల ఏంటంటే కంప్యూటర్ యుగంలో ఎవరు ఏం చేస్తారు అనేది ప్రతిదీ గ్రహిస్తారు. కాబట్టి వేరే ఎవరినైనా పెట్టిస్తే ఏంటంటే అక్కడ అపోజిట్ వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి మా భయం, అంతే. రాబోయే రోజుల్లో తుంగతుర్తి ముఖ్యంగా మన తిరుమలగిరి నుంచి మిమ్మల్ని కౌన్సిలర్గా మీ స్థానికులు గెలిపించుకునే అవకాశం ఉందా అంటే? 100కు 200% గెలిపిస్తారు. నాకు గతంలోనే నిలబడమని చెప్పారు, కానీ అక్కడ ఏంటంటే అధికారంలో వాళ్ళు ఉన్నారు. అందుకు ఏంటంటే నాకు కుటుంబ పరిస్థితులు ప్లస్ నాకు ఆర్థిక పరిస్థితులు, నాకున్న సిచ్యువేషన్ అప్పుడు నిలబడి, ఎందుకంటే నేను నిలబడితే ఏంటంటే పబ్లిక్కి సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఏదో నిలబడ్డాము సోకుకు మళ్ళీ గెలిచినాం ఏదో సోకుకు పోయేటట్టు కాదు. దానివల్ల ఏంటంటే నాకు ఫ్యూచర్ దెబ్బతింటుంది. నేను 100% ఆ పదవికి నేను న్యాయం చేయగలుగుతానంటేనే నేను నిలబడాలి. నేను అప్పుడు నిజంగా చేయాలంటే నాకున్న పరిస్థితుల వల్ల నేను అప్పుడు గెలిచినా కూడా నేను న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నా. ఎందుకంటే నా పరిస్థితి అప్పుడు అలా ఉంది కాబట్టి నేను అప్పుడు డ్రాబ్యాక్ అయినా. ఇప్పుడు ఎందుకంటే నేను 100గా నేను ఎంతమందికైనా నేను సేవ్ చేసేంత కెపబుల్ నాలో ఉంది కాబట్టి నేను ధైర్యంగా నేను నిలబడతా. ఎందుకంటే నేను పార్టీ కోసం చాలా కష్టపడ్డా. ఒక కింది స్థాయి నుంచి, గిరిజన ప్రాంతం నుంచి ఒక పేద విద్యార్థిగా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టిన నరేంద్ర పవార్ గారు ఈరోజు కౌన్సిలర్గా అవ్వాలని లేదా ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని ఇంత బలంగా మాట్లాడుతున్నాడు, కొట్లాడగలుగుతున్నాడు అని అంటే ఇతని వెనకాల ఎవరు ఉంటారు? నా వెనకాల ఎవరూ లేరు, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. ఎవరో చెప్పండి, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? నా కుటుంబం నుండి రాజకీయ నేపథ్యం వచ్చింది ఎవరు లేరు. మా నాన్నగారు అప్పట్లో ఉండే బీజేపీ నుండి, అప్పట్లోనే అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు వార్డ్ మెంబర్గా గెలిచి ఉండే. ఓకే. ఆ తర్వాత ఏంటంటే అక్కడ తిరుమలగిరిలో ఏంటంటే కొంచెం రాజకీయ పలుకుబడి ఎవరంటే వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకునే వాళ్ళకే టికెట్లు ఇస్తారు. ఓకే. గంగిరెద్దులో ఎవరైతే తల ఊపుతారో వారికి మాత్రమే టికెట్లు ఇస్తారు. కానీ ఒక లీడర్ని సొంతంగా తయారు చేయాలి, ఆయన సొంతంగా ఆలోచనతోటి ప్రజలకు సేవ చేయాలనే వ్యక్తులకు అక్కడ ఎవరు గతంలో మీకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేకమైన ప్రలోభాలు, ఇబ్బందులు కూడా వచ్చినాయి. అట్లాగే 1000 కోట్లలో మీకు ఆఫర్స్ కూడా వచ్చినాయని కూడా విన్నాం. మరి వెళ్ళుంటే ఈ పార్టీకి మీరు అత్యంత స్థాయిలో ఉంటుండే కదా, మరి ఎందుకు ఈ ఇబ్బందులు? అప్పుడు ఎమ్మెల్యే గారు అంటే యూనివర్సిటీ కాబట్టి యూనివర్సిటీలో ఆయనకు సంబంధించిన ఫ్రెండ్స్, నాకు సంబంధించిన కామన్ ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటున్నప్పుడు అప్పుడు నేను అంటే అప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉండే. అద్దంకి దయాకర్ గారు 2018లో అప్పుడు నిలబడ్డప్పుడు ఏంటంటే సరే మనకు ఏందనంటే యువకుడు ఉన్నారు, యువకుడికి ఇచ్చారు కాబట్టి మనం ఫైట్ చేయాలి, ఆయన గెలిపించుకోవాలని చెప్పేసి నేను చాలా నియోజకవర్గాలు మొత్తం తిరిగినాం మేము. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో మేము తిరగడం జరిగింది. తిరిగి ఓటర్లను చైతన్యవంతం చేసినాం. ఆ క్రమంలో ఇంత కమిట్మెంట్ తోటి ఎందుకు చేస్తున్నావు, నువ్వు చాలా
మొబిలైజ్ చేస్తున్నావు పబ్లిక్లలో, నీకెందుకు, నీకు ఆఫర్ ఇస్తాము, నేను మాట్లాడతా అన్న దగ్గర, మీరు రండి మీ వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసి ఇవ్వమని చెప్పేసి ఆఫర్ ఇచ్చినది మాట వాస్తవమే. ఓకే. కానీ నేను ఇప్పుడు ₹4 ఆ డబ్బులకు నేను లొంగిపోతే రేపు నాకు ఫ్యూచర్ ఉండదు. ఓకే. ఏదైనా ఈ రోజు ఉండకపోవచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోవచ్చు, ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు 100% నాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో నేను ఎంత కష్టం వచ్చినా ఎంత బెదిరింపులు వచ్చినా సరే నేను లొంగకుండా నేను ఫైట్ చేయడం జరిగింది.